నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ కొంతమంది పెద్దలు చెప్తుంటారు పిల్లలు పుట్టగానే జాతకం చూపించాలి అని చెప్తారు. కొంతమంది 10 సంవత్సరాల వరకు 12 సంవత్సరాల వరకు జాతకం చూపించడం మంచిది కాదు, చూపించకూడదు అని చెప్తారు. ఈ రెండిట్లలో ఏది కరెక్ట్? ఎందుకంటే పెద్దలు చెప్పింది వినాలా, ఇంకోళ్ళు చెప్పింది వినాలా? అసలు ఏది? చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాతకం అసలు మనం ఎందుకు చూపిస్తాము? చూపించకూడదని కానీ లేకపోతే 100% చూపించాలని కానీ కాదు అక్కడ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జాతకమే చూడలేదనుకోండి, పుట్టిన వెంటనే నక్షత్రం ఎలా తెలుస్తుందండి వాళ్ళది? ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ నక్షత్రం జన్మించినప్పుడు ఏ నక్షత్రం ఉందని ఎలా తెలుస్తుంది చెప్పండి ఒకసారి? జన్మించినప్పుడు పలానా నక్షత్రం అని తెలియాలి కదా. ఆ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని బట్టే వాళ్ళకి పేరు పెట్టాలి కదా. మరి జాతకమే చూడకపోతే ఎలా తెలుస్తుంది? అప్పటి వరకు పేరు వరకు చూపించుకోవడం ఓకే, ఫ్యూచర్ మొత్తం చూపించడం ఓకే. ఫ్యూచర్ కాదు, చెప్తాయనండి ఎలా తెలియాలి. ఒకటి. రెండవది బాలారిష్టములు అంటారు, బాలారిష్టాలని. 6లో శుక్రుడు ఇట్లా కొన్ని ఉంటాయి. అయితే ఈ బాలారిష్టాలు ఎలా తెలిస్తే? మరి గ్రహాలు వేస్తేనే కదా తెలిసేది బాలారిష్టాలు తెలిసేది. ఓకే. ఇప్పుడు చిన్నపిల్లవాడికి, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, నా కడుపు నొప్పి ఉందని చెప్పగలుగుతాం. చిన్నపిల్లవాడు ఏం చెప్తాడు? చిన్న పాప ఏం చెప్తుంది? పుట్టిన పాప చెప్పలేదు. అలాంటప్పుడు చెప్పలేనప్పుడు వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తాయా అని చెప్పి చూపించుకోవాలి. పుట్టిన పిల్లల జాతకాల్లో తల్లిదండ్రులు అభివృద్ధి పరచడానికి ఏ నామస్మరణ చేయాలో చూపించుకోవాలి ఖచ్చితంగా. చిన్నపిల్ల బాబో పాప పుట్టారంటే అదేదో ఊరకనే అట్లా జన్మించరు. అక్కడ వీళ్ళ పూర్వజన్మ కర్మ కంప్లీట్గా ఉంటుంది వారికి. అయితే ఎందుకు చూడకూడదు అని కొంతమంది ఎందుకు చూడరు, కొన్ని ప్రాంతాల్లో 12 సంవత్సరాల వరకు ఎందుకు చూడరు, 8 సంవత్సరాల వరకు ఎందుకు చూడరు అంటే, అది గనక చూసి చెప్తే చెప్పినటువంటి ఆస్ట్రాలజీకి ఆ కర్మ కొంత అనుభవించాల్సి వస్తుంది. ఓహో, ఇలా కూడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఎందుకంటే ఆ కర్మకు నువ్వు అడ్డుపడుతున్నావు కదా. అందుకే జ్యోతిష్కుడికి ముఖ్య ధర్మం ఏంటంటే, ఆ చెప్పేటువంటి ఆస్ట్రాలజీ ఏదైతే ఉంటుందో, చిన్నపిల్లల జాతకాలు కానీ ఎవరిదైనా సరే, చిన్నపిల్లలని కాదు ఎవరిదైనా సరే జాతకం చెప్పేటప్పుడు అమ్మవారి పాదాలకు సంబంధించి, అమ్మ నువ్వు చెప్పిస్తున్నావు నాకు సంబంధం లేదు అని అమ్మవారికే దాన్ని సరౌండ్ అయిపోవాలి జ్యోతిష్కులు. ఓకే. జ్యోతిష్కుడు ఎవరైతే ఉంటారో చెప్తుంది ఆయన కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. కంప్లీట్గా అమ్మవారికి సరౌండ్ అయ్యి. అందుకే నేను ఎవరైనా సరే జాతకం చెప్పించుకోవడానికి ఫోన్ చేసినప్పుడు ఒకటే చెప్తాను, అమ్మ ఒక్కసారి మేము ఇష్టదైవాన్ని తలుచుకోండి అంటాను. నేను అమ్మవారిని తలుచుకొని, అమ్మ చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ నువ్వే, నాకు సంబంధం లేదు, నువ్వే ఏం పలికిస్తావో పలికించు. అప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న అహం పోతుంది. అమ్మవారు చెప్పిస్తుందిగా, నాకేం సంబంధం, నేను చెప్తున్నాను అని అనుకుంటే మనకు ఆ కర్మ తగులుతుంది. అమ్మవారు చెప్పిస్తుంది అన్నప్పుడు ఆ కర్మ తగలదు. ఇలా ఎవరైనా సరే వాళ్ళు చెప్తున్నాననే దీంతో చెప్తే ఆ కర్మ వాళ్ళకి చుట్టుకుంటుందని. ఎందుకంటే జ్యోతిష్శాస్త్రంలో 12 సంవత్సరాలకి మొదటి 4, తర్వాత 4, తర్వాత 4, మొత్తం 4 సంవత్సరాలుగా తల్లి యొక్క కర్మ సంబంధంగా అతను 4 సంవత్సరాలు జరుగుతాయి. తర్వాత తండ్రి యొక్క చేసినటువంటి పూర్వజన్మ సంబంధంగా అతని నెక్స్ట్ 4 సంవత్సరాలు జరుగుతాయి. ఆఖరి 4 సంవత్సరాలు కూడా అతను పూర్వజంలో చేసుకున్నటువంటి కర్మ సంబంధం అనుభవిస్తూ ఉంటాడు. ఓకే. ఇప్పుడు ఈ జ్యోతిష్కుడు జాతకం చూసి ఏం చెప్పాలి? చూడంగానే అయ్యా ఇక్కడ ఈ పలానా గ్రహం ఇలా ఉంది కాబట్టి ఈ రెమెడీ చేసేసుకోండి అని చెప్తున్నాం. అవును. చెప్పినప్పుడు ఏమవుతుంది? ఆ కర్మకి ఎవరు అడ్డం పడ్డారు? ఇప్పుడు మీరు ఉదాహరణకి మీ ఏదో ఒక ఇట్లాగా ఒక పైనుంచి ఏదో పడుతుంది సార్, బిల్డింగ్ మీద నుంచి ఏదో ఒక రాయో ఏదో పడుతుంది, మీరు వచ్చి అడ్డం పడ్డారు, ఇట్లా అడ్డం పెట్టారు, చెయ్యి మీ చేతికి తగులుతుందా లేదా? తగులుతుంది కదా, అంతే కదా. అలా ఎలాగైతే ఒక కర్మ ఒక వ్యక్తికి జరుగుతున్నప్పుడు ఆ కర్మను తొలగించుకోవడానికి జ్యోతిష్కుడు చెప్పినప్పుడు అతనికి కొంత దోషం ఉంటుంది. అందుకే జ్యోతిష్శాస్త్రంలో ఉన్నామంటే ఏదో క్యాలిక్యులేషన్స్తో చెప్పేయడం అని కాదు. నిత్యదేవతారాధన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ జ్యోతిష్కుడికి. నిత్యదేవతారాధన అంటే లేచామా, కూర్చున్నామా, మాట్లాడుతున్నాం, ఎప్పుడూ మీరు దైవ సంబంధంగా మీరు స్మరణ చేస్తూ ఉండాలి లోపల. అలా స్మరణ చేస్తూ గోసేవలు చేయాలి. ఖచ్చితంగా గోశాలకు వెళ్తూ ఉండాలి. జ్యోతిష్కుడు ఏదో ఊరికే ఉంటే కాదు, గోశాలకు వెళ్ళి గోవుకు పెడుతూ ఉండాలి. అప్పుడు ఈ కర్మలు తొలగుతాయి. ఏమనుకుంటున్నారు? జ్యోతిష్శాస్త్రం అంటే వాస్తు కానీ జ్యోతిష్యం కానీ చేస్తున్నామంటే, ఒక వాస్తుకి వెళ్ళి ఒక వాస్తు ఇల్లు చూసాం ఉదాహరణకి, ఆ ఇంట్లో పలానా దోషం ఉంది, బలమైన దోషాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా అంటే, నా అనుభవంతో చెప్తున్నా, వాళ్ళు ఒక లొకేషన్ పెడతారు, ఆ లొకేషన్కి వెళ్ళలేకపోతుంటాం.
మధ్యలో పంచర్ అయిపోతుంది ఒక్కోసారి, లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతూ ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఒక లొకేషన్ చూపిస్తే తిరుగుతూ ఉంటుంది, అక్కడే అర్థమైపోద్ది ఓహో బలమైన దోషం ఏదో ఉందని. ఆ దోషం రానివ్వదు ఇంటికి అంత తొందరగా. అప్పుడు అమ్మవారిని స్మరించుకుంటే, నేననే కదా ఎవరైనా సరే అమ్మవారిని స్మరించుకుంటే అమ్మవారు యొక్క బలంతో వెళ్ళగలుగుతాడు ఆ ఇంటికి. వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో అధిక దోషం ఉంటే కంపాస్ పెడితే ఇక్కడ మీకు 0 డిగ్రీస్ చూపిస్తే అక్కడ 50 డిగ్రీలు చూపిస్తుంది, ఎనర్జీ సరిగ్గా లేకపోతే. అప్పుడు అమ్మ చేస్తుంది నేను కాదు తల్లి, నువ్వే చేయిస్తున్నావు, వీరికి మంచి చేయాలి, మంచి జరగాలని చెప్పి మనసులో బలంగా అనుకుంటే అప్పుడు అమ్మవారు మనకి ఆ యొక్క మాయని తొలగిస్తుంది, కనబడేలా చేస్తుంది అక్కడ ఏ దోషం ఉందని. ఇప్పుడు జాతచక్రం తీసుకున్నప్పుడు కూడా మాయ కమ్మేస్తుందండి. ఆ వ్యక్తికి బలంగా ఉందనుకోండి కర్మ అనుభవించాలని, మన కంటికి మాయ కమ్మేస్తుంది. అక్కడ గ్రహం ఉండి కూడా కనబడదు ఒక్కోసారి మన కంటికి, అది శుభ ఫలితం ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అదే ఎప్పుడైతే అమ్మ చూస్తుంది నేను కాదు, చూపిస్తున్నది చెప్పిస్తుంది నువ్వే తల్లి అని ఎప్పుడైతే మనం చూస్తామో జాతచక్రాన్ని చూస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే తను ఆ మాయను తొలగిస్తుంది. చెప్పించుకునే వారికి కూడా, ఎందుకంటే నేను అమ్మవారిని తలుచుకోమని ఎందుకు చెప్తానంటే వాళ్ళ కర్మ ఏదైతే అనుభవించాలో దాన్ని తగ్గించుకోవడానికి అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ తగ్గించుకోలేరు, అంత ఈజీ కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరో బిజినెస్ పెట్టబోతున్నారు, ఒక బిజినెస్ పెట్టబోతూ వచ్చారు, చూపించుకుంటున్నారు, వాళ్ళకి బిజినెస్లో లాస్ అయ్యే యోగం బలంగా ఉందనుకోండి, అక్కడ ఏమైపోతుందంటే ఏదో ఇలా చూస్తాడా బిజినెస్ ఇంకేంటి పెట్టేసుకోండి అంటారు. కానీ చూస్తే బుధుడు చూడ్డానికి బాగానే ఉంటాడు కానీ వేరే గ్రహంతో చూడబడుతుంటాడు, అది మన కంటికి కనబడనివ్వదు, మాయ. అంటే అతని కర్మ కమ్మేస్తూ ఉంటుంది, అతను ఏదైతే పాపకర్మ ఉంటుందో అది కమ్మేస్తూ ఉంటుంది. ఇంకేముంటుందండి బాగానే ఉంటుందండి పెట్టుకోండి అంటాం, పెడతాడు లాస్ అయిపోతాడు. అర్థం కాదు, ఇదేంటి ఇంత క్యాలిక్యులేటివ్గా పెట్టాను, నాకు ఇంత అనుభవం ఉంది, మంచి సెంటర్లో పెట్టాను, ఎందుకు నడవట్లేదు అనిపిస్తుంది. ఒక్కొక్కడికి పిచ్చెక్కిపోతుందండి, మంచి మంచి సెంటర్స్లో పెడుతుంటారు, వాళ్ళకి అర్థం కాదు. అదే గనక మీరు అమ్మవారిని తలుచుకొని జాతకం చూపించినప్పుడు, నేను అమ్మవారిని తలుచుకొని జాతకం చూసినప్పుడు అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే మన కంటికి కనిపిస్తుంది. ఏదో మనం ఏమి గొప్పవాళ్ళం కాదండి, మనకి ఎటువంటి ఇది ఉండదు, అమ్మ అనుగ్రహం ఉంటేనే మనకు కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా అమ్మవారి అనుగ్రహంతో చూసినప్పుడు అమ్మ నువ్వే చూపిస్తున్నావు, ఈ శిశువుకి ఏదైతే బాలారిష్టం ఉందో, లేకపోతే ఏదైతే దోషం ఉందో, ఏదైతే గండం ఉందో అది తప్పడానికి నువ్వు చూపించు తల్లి ఏదైనా ఉంటే గనక అని చెప్పి అన్నప్పుడు అమ్మవారు అది కనబడేలా చేస్తుంది. అది ఎప్పుడైతే మనం అమ్మవారు చెప్పిస్తుందని మనం ఎప్పుడైతే ఆ శిశువు తల్లిదండ్రులకు చెప్తామో ఆ దోషం కూడా తొలగుతుంది. అందుకని ఈ బాలారిష్టాలు అనేటువంటివి వీళ్ళకి అనవసరంగా అంటుకుంటాయని కొన్ని విధానాల్లో ఏం చేస్తారంటే కొన్ని ప్రాంతాల్లో 8 సంవత్సరాల వరకు చూడము, 12 సంవత్సరాల వరకు చూడము అంటూ ఉంటారు. కానీ నేనేమంటానంటే చూడాలంట. ఓకే, ఇప్పుడు జ్యోతిషాస్త్రం ఉండేదే ఒక మనిషిని రక్షించడానికి ఉన్నప్పుడు చూడకపోతే ఎలా, చెప్పకపోతే ఎలా? అమ్మవారిని నమస్కరించుకొని అమ్మవారికి పూజ చేసుకుంటూ చూడాలి. అది నీకేదో దోషం తగులుతుందని నువ్వు చూడనంటే అట్లా. ఇప్పుడు దేశాన్ని రక్షించేటువంటి సైనికుడు ఉంటాడు సార్, నాకు బుల్లెట్ తగులుతుందని సరిహద్దుల మీద నిలబడినంటే ఎట్లా, దేశం ఏమైపోతుంది? అంతే కదా. కాబట్టి ఏంటంటే ఆస్ట్రాలజర్ ఆర్ వాస్తు చేసే వ్యక్తి కంప్లీట్గా అమ్మవారికి సరౌండర్ అయిపోతే ఆ ఫలితాలు వేరుగా ఉంటాయి. నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో నేను చూసా. ఒక్కొక్కసారి ఏదో హడావిడిగా కనుక చూసేసాను జాతకము, అప్పుడు ఉండేటువంటి ప్రెడిక్షన్స్, అప్పుడు మాట్లాడే విధానానికి కంప్లీట్గా అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని చక్రాన్ని ముందుని పెట్టుకొని అమ్మ నువ్వు చూపిస్తున్నావు ఒక్కసారి ఆ పాదాలు నమస్కరించుకొని చూసినప్పుడు అక్కడ కనబడేటువంటి విషయాలు వేరుగా ఉంటాయి. పర్ఫెక్ట్గా వాళ్ళకి ఏం జరగబోతుందో ఏం చేసుకోవాలో పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అక్కడికి. కాబట్టి ఏంటంటే చూపించుకునేవారు చూసేవారు కూడా అమ్మవారికి సరౌండర్ అయితేనే మనకు కనిపిస్తుంది. అది కాలం అండి. అది జ్యోతిష్యం అంటే ఏంటంటే జరగబోయే కాలం గురించి మనం ప్రిడిక్షన్ చేస్తున్నాం, జరగబోయే అంశాల గురించి మనం చెప్తున్నాం. అలా అంశాల గురించి చెప్పేటప్పుడు ఈ కాలస్వరూపిణి ఎవరైతే ఉన్నారో అమ్మవారు, తన అనుగ్రహం లేదే మనం ఈజీగా చెప్పలేము. ఇట్స్ నాట్ ఏ జోక్. ఏదో 12 గళ్ళు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి, అందులో 2 ఛాయాగ్రహాలు ఇక్కడ ఉంది అక్కడ ఉందని చెప్పేది కాదు. అది అంత మామూలు విషయం కాదు. అది అంటే ఒక జాతకం చూస్తే ఇంత కర్మ వెనకాల ఉంటుంది, ఇంత అనుభవించాల్సి వస్తుంది. ఉంటుందండి, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బాలారిష్టం వీటి మీద ఇంత ఉంటుందని చెప్పేసి మీరు చెప్తే కానీ తెలియదు నాకు. ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది, చాలా ఉంటుంది. ఎందుకు నేను జ్యోతిష్యం చూస్తుంటే మా ఫ్యామిలీస్లో కొంతమంది అన్నారు ఎందుకు అనవసరంగా ఆ కర్మలు మీకు అంటుకుంటాయేమో అంటే నేను ఒకటే మాట అనేవాడిని, లేదండి అది అమ్మవారి అనుగ్రహం. ఈ ఫీల్డ్లో ఉన్నానంటే
నాకు చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. ఎందుకంటేనంటే ఒక విషయం చెప్తా చూడండి. ఒక వ్యక్తి ఎందుకు అలా జరుగుతుందో అర్థం కాని దిక్కు తోచని స్థితిలో ఉంటుంటాడు ఒక వ్యక్తి. అరే నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఇదండి మీది. సో ఈ కర్మకి ఈ రకమైన నామస్మరణ చేసుకోండి, లేకపోతే ఈ చిన్న ఈ యొక్క బియ్యమో లేకపోతే గోధుమలు ఏవో ఈ దానం ఇవ్వండి. అమ్మవారి నామాల్లో ఏమీ ఇవ్వలేను, కనీసం ఈ నామస్మరణ చేసుకోండి, అమ్మవారి నామం ఇంత గొప్పది. ఎందుకంటే మనం ఏ ఫీల్డ్లో ఉన్నా స్పిరిచువాలిటీ గురించి అంతగా తెలుసుకోలేము. మనం తెలుసుకోలేము. కేవలం ఈ ఒక్క ఫీల్డ్లోనే స్పిరిచువాలిటీలోకి ఎక్కువగా వెళ్ళగలుగుతాం మనం. ఎందుకంటే మనకి స్పిరిచువాలిటీతో లింకప్ ఉన్నటువంటి ఫీల్డ్ ఇది. అందుకని ఏంటంటే ఒకవైపు అబ్బా ఈ ఫీల్డ్లోకి రావడం వల్లే కదా అమ్మవారి గురించి తెలుసుకోగలిగాము, ఈశ్వరుడు గురించి తెలుసుకోగలిగాము, విశ్వం అంటే ఏంటో తెలుసుకోగలిగాము, ఈ ప్రకృతి అంటే ఏంటో తెలుసుకోగలిగాము, అంతటా నిండు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతిదీ అమ్మవారే కదా అనేటువంటి భావన కలిగింది. అదే వేరే ఫీల్డ్లో ఉంటే ఇలా తెలుసుకోలేకపోయే వాళ్ళం కదా అనిపిస్తూ ఉంటుంది నాకు. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.